స్థుతించడానికి, ఆయన స్థుతించడానికి, జ్ఞానపరచడానికి, ఆరాధించడానికి ప్రభు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయానికి దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. అలాగే మీ అందరితో కలిసి ప్రభువును ఆరాధించేటువంటి అవకాశం ఇచ్చినటువంటి దేవునికి ఎంతైనా కృతజ్ఞుడై ఉన్నా. ఈ ప్రత్యేకమైన సమయంలో మీ అందరితో వాక్యం ధ్యానం చేయడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, స్థానిక సంఘానికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చాలా విషయాలు విన్నాం. ఒకటి, దేవుని యొక్క కృపను బట్టి మందిరం మరొక సంవత్సరంలోనికి, మరొక నూతనమైనటువంటి సంవత్సరంలోనికి వార్షికోత్సవం జరిపించుకోవడానికి మరికొన్ని 4-5 రోజుల్లో 15వ తారీఖు. రెండవది, ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఆరాధన, ప్రభువు లేచినటువంటి, తిరిగి లేచినటువంటి ఆ మంచి రోజులు జ్ఞాపకం చేసుకోవడం. మూడవది, కృతజ్ఞతగా దేవుడు చేసినటువంటి మేలు మాత్రమే కాదు, దైవజనులకి ప్రభు ఇచ్చినటువంటి దర్శనాన్ని కానీ, లేక తన యొక్క మార్గంలో మరొక అడుగు ముందుకు వేసి వేరొక దేశానికి వెళ్ళడానికి ప్రభువును గ్రహించాడు సమయం. మరి ఈ 3 విషయాల నిమిత్తమై కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. అందరికి బాగా పరిచయం ఉన్నటువంటి మాట చదువుదాం. ఆదికాండం 12వ అధ్యాయం. పన్నెండవ అధ్యాయం 4వ వచనం ప్రారంభం నేను చదువుతాను చూడండి. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళాను. చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన స్వామి, మీకు వందనాలు. మీ కృప చేత ఇంతవరకు మాకు తోడుగా నడిపించారు, మీకు వందనాలు. ఆరాధన క్రమంతో కూడా మీకు సహాయం చేశారు. తిరిగి మీ వాక్య ధ్యానంలో మీకు సహాయం చేయండి. మీ సన్నిధిని తోడుగా నడిపించండి. అందులో మీ తెలుగు చాటును మరుగుపరచండి. ప్రభువా, మీ స్వరక్తం ఇచ్చినటువంటి సంఘము మరి యొక్క వార్షికోత్సవం జరిపించుకోవడానికి మీకు కృపకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, సంఘం యొక్క పునాది మీరే, సంఘ స్థాపకులు మీరే, దాన్ని నడిపించేవారు మీరు, కొనసాగించేవారు మీరు, మీరు ఆకడ పర్యంతం నడిపించేటువంటి గొప్ప దేవుడు అందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరొక వార్షికోత్సవ సందర్భంగా ప్రభువా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. చేసిన మేడలను బట్టి మీకు స్తోత్రాలు, చేయబోతున్నటువంటి మేళ్ళు, ఉపకారాలు, జరిగించబోతున్న పరిచయ నిమిత్తమై స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. కొద్ది నిమిషాలు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రభువా, వాక్య ధ్యానంలో మీ సహాయం అందించండి. మీ మాటలు మేము విని వాటి ప్రకారంగా జీవించడానికి మీకు సహాయం చేసి మహిళ పొందమని యేసుక్రీస్తునామం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మేము దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆరాధనలో కొద్ది మాటలు ఆలోచన చేద్దాం. 4వ వచనం ప్రారంభం. మనందరూ బాగా తెలిసినటువంటి అబ్రహాము గారి యొక్క జీవితంలో కొన్ని సంఘటనలు ఈ ఉదయకాలం మన సమయానుకూలంగా ధ్యానం చేద్దాం. మనకు తెలుసు 1వ వచనం నుంచి, అదంతా కూడా వచనంగా కూడా వచనం మనం చదవడం లేదు, కానీ 4వ వచనము యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అనేటువంటి ఒక చిన్న మాటనే మనం ఆలోచించేద్దాం. అబ్రహాం గారి గురించి తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. కారణం, సండే స్కూల్ నుంచి మన పిల్లలకి నేర్పిస్తూనే ఉంటాం విశ్వాసులకు తండ్రి, ఆయన యొక్క యాత్రా జీవితం అంతటినీ కూడా. అందులోని మరికొన్ని మాటలు ఈరోజు చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. అబ్రహాము యొక్క జీవితంలో ఆయన జరిగించినటువంటి ప్రతి కార్యము కనుక మనం గమనించినట్లయితే, బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేసినట్లయితే, యెహోవా చెప్పినట్లు మాత్రమే ఆయన చేయడానికి ఇష్టపడినటువంటి ఒక వ్యక్తి. అందువల్ల అబ్రహాం గారి గురించి మనం బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, మనం జ్ఞాపకం చేసుకునే మాట, ఆయన విశ్వాసులకు తండ్రి అనేటువంటి వారు. కింద వచనాలు కూడా మనం చూస్తాం, జనములకు తండ్రి, విశ్వాసులకు మాత్రమే కాదు కానీ అనేక జనాంగానికి ఆయన అబ్రహాం అనేటువంటి పేరుకు కారణం అదే. అబ్రహాం అనే పేరును తీసివేసి ప్రభు మార్చాడు అబ్రహాం గారు. అనేక జనములకు తండ్రి. అంత మాత్రమే కాదు, ఆత్మీయంగా మనం ఆలోచన చేసినటువంటి సమయంలో విశ్వాసులకు తండ్రి. అబ్రహాం యొక్క క్రియలు నీతిగా ఎంచబడినాయి. కనుక ఆయన గురించి చెప్పినటువంటి ఒక మాట ఏంటి అంటే, అబ్రహాం చేసిన ప్రతి ప్రక్రియ, చేసినటువంటి ప్రతి విషయం కూడా దేవుని యొక్క చిత్త ప్రకారముగా చేసిన మాట. మరలా చదువుతాను, ఎన్నిసార్లు చదివినప్పటికీ. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము చేస్తాడు. కనుక దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నటువంటి వారు, దేవుని సంఘము అనేటువంటి, మనం ఇంతకు ముందే విన్నాం, సంఘము అనేటువంటి సంఘం అనేటువంటి శరీరానికి శిరస్సు ఆయనే. కనుక ఆయన చెప్పినది వ్యక్తిగత జీవితంలో జరగవలసి ఉంది, సంఘాల్లో కూడా
జరగవలసినటువంటి అవసరత ఉంది. అందువల్ల ఆయన ఏం చేశాడు అంటే ఇది మంచి ఇది చెడు అని ఆలోచన చేయలేదు. నీవు చెబితే నేను చేస్తాను. కొత్త నిబంధనలు కూడా మనం చూస్తున్నాం. రాత్రి అంతా వలలు వేశాను, కానీ నీ మాట చొప్పునే నేను చేస్తున్నాను. ఇంతవరకు నా ప్రయత్నం నేను చేశాను, కానీ ఏం చేస్తున్నానంటే నీ మాట చొప్పున నేను వల వేస్తున్నాను అని అంటున్నాడు. సంఘము సంవత్సరం వెంబడి సంవత్సరం ముందుకు సాగిపోతున్నటువంటి సమయంలో మరొకసారి మనం చేయవలసినటువంటి మాట ఏమిటంటే, ఏ ఉద్దేశంతో సంఘం స్థాపించబడిందో, ఏ ఉద్దేశంతో వ్యక్తిగతంగా ప్రభు మనం పిలిచాడో ఆ పిలుపును మనం మర్చిపోవడానికి అవకాశము లేదు. ఈ వార్షికోత్సవాన్ని మరలా ఎందుకు చేసుకుంటామంటే, మొదట పిలువబడినటువంటి పిలుపును మనము కొంత దూరం ప్రయాణం చేసినాక మర్చిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. పరిస్థితులు మారతాయి, పద్ధతులు మారతాయి. అవి ఉన్నటువంటి అన్ని కూడా మనకు అనుకూలంగా మారిన సమయంలో దేవునికి అవకాశం ఇచ్చేటువంటి సమయం, లేక దేవుని మాట వినేటువంటి దానికి దూరం అయిపోతారేమో, దూరమయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆయన అంటున్నటువంటి మాట, అబ్రహాము చేసిన ప్రతి ప్రక్రియ వెనుక, ఆయన చేసినటువంటి ప్రయాణం వెనుక యెహోవా చెప్పినదే చేశాడు. ఆయన ప్రయాణంలో 2-3 మజిలీలు చూద్దాం మనం. ఆయన ప్రయాణం ఎక్కడి నుంచే ప్రారంభించాడు అనేటువంటి మాట మనం చూద్దాం. చూడండి, 4వ వచనం చదువుతున్నాను. లోతు అతనితో కూడా వెళ్ళను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ళ వాడు. ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాడు జాగ్రత్తగా మనం చూస్తాం. పై వచనంలో, పై అధ్యాయంలో రాసినటువంటి మాట, ఊర్ అనేటువంటి ఊర్లో నుంచి ఆయన బయలుదేరాడు. ఊరు పేరే ఊరు అని రాయబడి ఉంది. అయితే ఇక్కడ ఈ 4వ వచనంలో రాసినటువంటిది ఏమిటి అని అంటే, హారాను అనేటువంటి ప్రాంతం నుంచి ఆయన బయలుదేరాడు. 3-4 మజిలీలు చూద్దాం, మొత్తం చూడలేము ఆయన జీవిత చరిత్ర అంతా కూడా. హారానులో నుండి ఆయన బయలుదేరినటువంటి సమయంలో, ఇంగ్లీష్ బైబుల్లో ఏం రాసిందంటే, మనకు పిల్ల జల్ల వాళ్ళందరినీ తీసుకున్న సబ్స్టాన్సెస్ అని రాయబడి ఉంది అక్కడ. కనుక ఆయన బయలుదేరినప్పుడు తనకు కలిగిన సమస్తమును మన తెలుగు బైబుల్లో రాసింది. ఆయన కలిగిన దాన్ని మరలా వెనుకకు వచ్చేటువంటి ఉద్దేశం లేనటువంటి వాడై ఉన్నాడు. 3 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం సైమల్టేనియస్ గా. మందిర వార్షికోత్సవం, పాస్టర్ గారు ఇక్కడ నుంచి ప్రయాణమై వెళ్ళడం, 3వది ఈరోజు ఆరాధన, విశ్వాస యాత్ర. ఈ 3 విషయాలు మాట్లాడే ప్రతి విషయంలో ఎక్కడి నుంచి బయలుదేరుతున్నారు యాత్ర జీవితం అనంటే, హారానులో నుండి. హారానుకు ఉన్నటువంటి ఒక పేరు ఏమిటి అని అంటే, అన్య దేవతల యొక్క ఆత్మ కలిగినటువంటి ప్రదేశం. దానికి ఒక పేరు కూడా ఉంది. దేవుడు ఎక్కడి నుంచి తీస్తున్నాడు సంఘాన్ని అని అంటే, సంఘం అనేటువంటి మాటకు అర్థం మనకు పాస్టర్ అనేకసార్లు చెప్పుగా విన్నాం, ప్రత్యేకించబడిన వారు, సెపరేటెడ్, ఒక ఉద్దేశంతో పిలువబడినటువంటి వారు. ఎక్కడి నుంచి పిలిచాడు అని అంటే, దీని చరిత్రను, హారాను యొక్క చరిత్రను మనం చూస్తే, చేతులతో చేయబడినటువంటి దేవుడిని మొక్కేటువంటి ప్రదేశం, ఇహ సంబంధమైనటువంటి చేతితో చేయబడినటువంటి దేవుళ్ళ యొక్క దేవుని ఆత్మలను ఆరాధించేటువంటి స్థలములో నుంచి దేవుడు పిలిచాడు. మన వాడుక భాషలో చెప్తే అన్య జనులలో నుండి, అన్య దేవతలలో నుండి, విగ్రహారాధన నుండి పిలిచినటువంటి దేవుడు. విశ్వాస యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభించాం మనం? దేవుని బిడ్డలుగా. అందుకే ఆయన అంటున్నాడు, ప్రజలుగా లేనటువంటి వారు మీరు ప్రజలుగా పిలువబడ్డారు. పాపములో నుండి జీవంలోనికి నడిపించబడ్డారు. చీకటిలో నుండి వెలుగులోనికి మీరు. హారానులో నుండి వచ్చాము అని అంటే గత జీవితాన్ని విడిచిపెట్టడం. అది సేఫ్ ప్రదేశం కాదు, ఉండదగిన, నివసించదగినటువంటి ప్రదేశం కాదు. కనుక ఆయన ఏమన్నాడంటే, అక్కడ నుండి మిమ్మల్ని నేను బయటకు తీసుకొని వస్తానని చెప్పినటువంటి మాటకు సంపూర్ణముగా లోబడినటువంటి అబ్రహామును మనం చూస్తాం. అప్పటికి ఇంకా అబ్రహాం కాదు, అబ్రహాంగానే ఉన్నాడు. అవిశ్వాసుగానే యాత్రను ప్రారంభించాడు. తన దేవతలను తన ఇంటిలో చేసేటువంటి విగ్రహాలు, మన ఆ మాటకు వస్తే బొమ్మలు, అబ్రహాం గారి యొక్క తండ్రి గారు చేసేటువంటి బొమ్మల విషయం మనం కూడా జ్ఞాపకం చేస్తాం ఒకసారి. వాళ్ళు బొమ్మలు చేసేటువంటి వ్యాపారం. ఆ వ్యాపార సమయంలో వాళ్ళ తండ్రి గారు ఈ బొమ్మలు తయారు చేసి చేతితో, మనం కూడా చూస్తాం రోడ్డు పక్కన బొమ్మలు తయారు చేసి అమ్ముతారు. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా కొంటారు. వాళ్ళు రకరకాల బొమ్మలు చేసి అమ్ముతున్నటువంటి సమయంలో వాళ్ళ తండ్రి గారు చెప్పారట, అరే నాయన దీనికి నమస్కారం చేయి. ఆయన చూస్తున్నాడు బొమ్మలు తయారు చేయడం. ఆయన వాళ్ళ వృత్తి అది, బొమ్మలు తయారు చేసి రంగులు వేసి అమ్ముకునేటువంటి వృత్తి. ఎందుకు నమస్కారం పెట్టాలి నేను అంటే, ఇది దేవుడు. ఆయన చెప్పారట, అబ్రహాం గారు అన్నాడట, మరి నీవే కదా తయారు చేసింది,
ఎవరు తయారు చేశారు, ఎక్కడి నుంచి తీసుకొస్తుందని తెలిసేది కాదేమో. అబ్రహాం పుట్టిన దగ్గర నుంచి చూస్తున్నాడు, వాళ్ళ నాన్నగారు వ్యాపారం చేసేవాడు. మేము చిన్నప్పుడు మీకు గుర్తుంది, మీరు చాలా ఒక 20 ఏళ్ళ క్రితం 30 ఏళ్ళ క్రితం మట్టితో బొమ్మలు తయారు చేసి స్కూల్లో పెట్టేవాడు. అప్పుడు ఈ టెక్నాలజీ అంతా లేదు. టీచర్స్ చెప్పేవాళ్ళు ఆ బంక మట్టి తీసుకొచ్చి నీళ్లు కలిపి దాంట్లో చిన్న రేడియోలు, అప్పుడు ఉన్నటువంటి పిల్లల బొమ్మలు, ఏవో చిన్న తొట్టి, ఏదో రకరకాల బొమ్మలు చేస్తూ ఆ సమయంలో ఆయన అన్నటువంటి మాట ఏమిటంటే, ఓకే మంచిది, సరే నీవు చేస్తున్నావు కాబట్టి అది దేవుడు నేను నమ్మాలి, సరే ఆ విషయం అలా ఉంచు అని చెప్పిన తర్వాత ఆ పక్కనే ఉన్నటువంటి ఒక సింహం బొమ్మ దగ్గరికి వెళ్ళి అబ్రాహం గారు దూరంగా భయపడి పరిగెత్తినట్టుగా చేశారంట. వాళ్ళ నాన్నగారు అడిగారంట, ఏంట్రా భయపడుతున్నావు నువ్వు, అది నేను చేసిందే కదా, దానికి భయపడుతున్నావు ఏంటి, ఇదేంటది బొమ్మే కదా, నేనే కదా చేసింది డాడీ, నువ్వేం చెప్పావు ఇందాక, నువ్వు చెప్పిన దానికి ఇందాకేమో నమస్కారం చేయమన్నా, ఇప్పుడేమో నువ్వు చెప్పిన దానికి భయపడుతుంటే అలా భయపడదు బొమ్మే అంటుంది, ఎంతవరకు న్యాయం చెప్పండి డాడీ అని చిన్నప్పుడే మాట్లాడాడనే మాట నేను గిన్ని ఉన్నాను, నేను చూడలేదు. కానీ దైవజనం చెప్పినటువంటి సమయంలో వాళ్ళు చదివినటువంటి విషయాలు నాకు ఈ సమయంలో గుర్తొస్తున్నాయి. ఏమంటున్నారు, అలాంటి పరిస్థితుల్లో నుంచి బొమ్మలకు సంబంధించినటువంటి ఆత్మలకు సంబంధించినటువంటి విగ్రహారాధన, లేకపోతే వారు తయారు చేసినటువంటి వాటి యొక్క ఆత్మలకు, మనిషి తయారు చేసిన దానికి ఆత్మ ఎక్కడి నుంచి ఉంటుందో చెప్పండి. కనుక ఆ ప్రదేశంలో నుంచి దేవుడు పిలుస్తున్నాడు. రీజన్ అనేటువంటిది లేదు, గుడ్డిగా నమ్మేటువంటి విషయాల నుంచి దేవుడు తీసుకొని వస్తున్నాడు. వ్యక్తిగతంగా మనల్ని అక్కడి నుంచి తీసుకొని వచ్చాడు. దేవుడు కాని వారిని మనం ఆరాధించినటువంటి సమయంలో నిజ దేవుడు తెలియనటువంటి వారిని యోహాను సువార్తలు మనం కనుక గమనించినట్లయితే వారికి తెలియని దేవుడిని వాళ్ళు ఆరాధిస్తున్నారని రాయబడిన కొత్త నిబంధనలు. తెలిసిన దేవుడు కాదు, వాళ్ళకి తెలియదు, అయినప్పటికీ కూడా నిజ దేవుడు ఈయన అని గమనించినటువంటి అబ్రాహం గారు బయలుదేరినటువంటి మొదటి ప్రదేశం హారాను నుంచి ఆయన ప్రయాణమై వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాడు. మేము దేవుని బిడ్డల విశ్వాసం సంఘం స్థాపించబడినటువంటి సమయంలో దేవుని యొక్క పిలుపును మనం గుర్తు చేసుకోవాలి. ఎక్కడ నుంచి మన యాత్రను, విశ్వాస యాత్రను ప్రారంభించాం, వ్యక్తిగత మన విశ్వాస యాత్రను, సంఘంలో ఉన్నటువంటి యాత్రను. కొద్ది కాలం క్రితం పాస్టర్ గారు మాట్లాడుతూ అన్నాడు, అలా నా జీవితంలో ఏడు చాలా ప్రాముఖ్యమైన ఒక స్పెషాలిటీ ఉందన్న. ఏడో నంబర్కి బైబిల్లో 7వ నంబర్ మంచి విషయంలో, 12వ నంబరు, 40వ నంబర్ బైబిల్లో గొప్ప విషయాలు ఏమిటంటే ఒక్కొక్క విషయం చెప్తూ వస్తున్నాడు. ఇది మీకు 7వ సంవత్సరం కదా, గుర్తుందో లేదో మీ అందరికి కూడా, రైట్. కనుక ఇక్కడ ప్రారంభించబడి, ఈ మందిరం ఇక్కడ ప్రారంభించబడినటువంటి 7వ సంవత్సరం, అక్కడ 7వ సంవత్సరం, మాచర్లలో 7వ సంవత్సరం, ఇలా ప్రత్యేకంగా ప్రతి 7 సంవత్సరాలకు దేవుడు నా జీవితంలో ఒక అద్భుతాన్ని చేస్తూ ఉన్నాడు. అద్భుతం అంటే మళ్ళీ జలసముద్రం చేర్చడం ఇలా ఆలోచన చేయకండి, దిశను మారుస్తున్నాడు దేవుడు. అది కొన్నిసార్లు కష్టంగానే ఉంటుంది. ప్రారంభంలో ఎలా ఉంటుంది, 7 సంవత్సరాల క్రితం మీరు మందిరం ప్రారంభించినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఆలోచన చేయండి. ఆ పరిస్థితులు అప్పుడు కష్టంగా ఉన్నాయి, కానీ ఈరోజు మనకు అది ఇష్టంగా దేవుడు చేసేటువంటి పని, దేవుని యొక్క ఉద్దేశము మన మీద ఉన్నప్పుడు, దేవుని ఇష్ట ప్రకారంగా చేస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి యొక్క జీవితాలు నీటి కాలువన ఓరను నాటబడిన చెట్టు లాంటిది మాత్రమే కాకుండా ఆయన ఆ కాలువను తన చిత్త వృత్తి చొప్పున మరల్చును అన్నాడు. చిన్నపిల్లప్పుడు వర్షం పడినప్పుడు కాలువలు చేసుకుంటా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరు చేస్తున్నాడు, వర్షం వచ్చి ఇంట్లో పరిగెత్తడం తప్ప. ఆ బయట ఏం చేస్తాం, ఇంతకుముందు నీళ్లు నిలిచి వాటిని ఏం చేసేవాడు, కాలువ నా ఇష్టమే కదా, నా కాలువ నా ఇష్టం, ఎటు కావాలంటూ సిక్కుమని పోయేవాళ్ళు. మా నీళ్లు నాకు ప్రభు అంటున్నాడు, వ్యక్తిగత జీవితాల్లో సంఘం యొక్క విషయంలో ప్రభు యొక్క చిత్తాన్ని కనుక నెరవేర్చే సమయంలో ఆయన ఎడు తిప్పుతాడో మనకే తెలియదు. ఎడు తిప్పినాడు తిరగడానికి మనం సిద్ధంగా ఉండాలి. కాబట్టి ప్రారంభంలో ప్రతి సందర్భంలో ఒక మలుపు తిరిగినప్పుడు ఏమైతుంది, హ్యాపీగా ఉన్నప్పుడు ఒక కుదుపు వచ్చినప్పుడు ఏం చేస్తాం, అప్పుడప్పుడు మీరు నిద్రపోతున్నప్పుడు పాస్టర్ గట్టిగా కూలికి పోవటాలు చూస్తారా, అలాగే ఉంటుంది కుదుపులన్నీ కూడా. ఆ కుదుపులు వచ్చినప్పుడు మనకి కొద్దిగా కంఫర్టబుల్ జోన్ లో నుంచి పక్కకి వెళ్ళినట్లుగా అనిపిస్తుంది. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్తాడు అన్న విషయం అబ్రాహాము గమనించాడు. నిజ దేవుడు కాదు, నిజ దేవుడు నన్ను పిలిచాడు, ఎక్కడికి, ఎందుకు, ఏమిటి అని. ఈరోజు చిన్నపిల్లలు అరే ఏం చేస్తున్నావు అంటే, అరే ఏం చేయట్లేదు సార్, ఇలా రా అంటే ఎందుకు సార్, మా పిల్లలు అడుగుతారు స్కూల్లో, అరే ఇలా రా అంటే ఎందుకు సార్, ఇక్కడ వస్తే కానీ చెప్పవా, తెలియదు కదా సార్ నాకు నేను రావాలో వద్దు,
ఆహా, ఈ కాలం పిల్లలు అబ్రహాం గారు 75 సంవత్సరాల్లో ఒక పిలుపు వినపడిన తరువాత ఆ పిలుపుకు లోబడి వెళ్ళాడు అనంటే ఆయన ఎంతగా విశ్వసించాడు. ఒకవేళ పాస్ గారు మీ కళ్ళకు గంతలు కట్టేసి మిమ్మల్ని నడిపిస్తూ ఇంకొక అడిగేయమంటే వేస్తారా? భలేవాళ్ళలాగా ఉన్నారు. ఎక్కడికి ఇప్పుడు కాదు, మందిరంలో కాదు, బయటికి తీసుకెళ్ళి ఒకవేళ ఆయన అడుగు వేయమన్నప్పుడు మీ కాలు పైకెత్తి కానీ కళ్ళగంతలు తీసేసి పెద్ద లోయ ఉందనుకోండి ఏమంటారు? సొంత నిలువు సంపెద్దాం అనుకుంటాను మమ్మల్ని. నేను నమ్మి క్రీస్తు విషయంలో అంటున్నాడు, ఆయన నీకు వేయబోయే నెక్స్ట్ స్టెప్ నువ్వు విశ్వాసముతో వేసినప్పుడు మాత్రమే నీ జీవితంలో గొప్ప విషయాలు నీవు చూడగలుగుతావు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ ఉద్దేశంతోనే బయలుదేరి హారానులో నుంచి బయలుదేరి అంటున్నాడు, కొద్దిగా ఇక్కడ వచ్చు, కొద్దిగా నేను మళ్ళీ వస్తా. లేదు, పొద్దునే వస్తూ బైబుల్ ఇంగ్లీష్ నేను పెద్దగా చదవను, తెలుగు బైబులే చదువుతాను. ఊరికి ఇంగ్లీష్ చూస్తే అంటున్నాడు, ఆయన సబ్స్టెన్సెస్ అనేటువంటి మాట రాయబడింది. కానీ కలిగిన సమస్తము ఈ వెనక్కి వచ్చే ఉద్దేశం లేనే. విశ్వాస జీవితం ప్రారంభించిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్లే ఉద్దేశం లేనే లేదు. హెబ్రీ పత్రికలో అంటున్నాడు, ఎవడైనానో ఆయనని విశ్వాసం ఉంచిన తరువాత వెలుగ తీసిన ఎడల ఆయన హృదయం ఎంతగానో బాధిస్తున్నాడు. కనుక దేవుని కృపలో ముందుకు సాగేటువంటి విధానంలో అబ్రహాముకి ఎప్పటికీ రాదలుచుకోలేదు, కనుక చూడదలుచుకోలేదు. పౌలు గారు అన్నటువంటి కఠినమైనటువంటి మాట అంటున్నాడు, ఈ లోకమంతటిని కూడా నేను చాలా వేస్ట్ తో నేను ఎన్నుకున్నాను, దాని జోలికి నేను దాని వైపు చూడటానికి నేను ఇష్టపడట్లేదు అని అంటున్నాడు. ఆ రాజులో ప్రయాణమైనటువంటి మన జీవితము ఇక దాని వైపు చూసే అవకాశం లేదు, కానీ దాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అని అంటున్నాడు. కొద్దిగా ముందుకు వెళ్దాం. చూడండి 5వ వచనంలోకి వెళ్ళినట్టయితే, అబ్రాహాము తన భార్య అయిన శారయిన సహోదరి కుమారుడును లోతును హారానులో తానును వారు అర్చించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వాటిని తీసుకొని కనాను దేశములకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు పై వచనాలు ఏం రాయబడి ఉంది, ఎక్కడికి ప్రయాణం వెళ్తున్నారో తెలియదు. పిలిచాడు, రమ్మన్నాడు. ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు అంటే కానాను దేశానికి వెళ్ళాలని నిర్ణయించుకొని ఎవరు చెప్పారు? 4వ వచనం ప్రారంభంలో ప్రభువే చెప్పాడు, అబ్రాహామునకు. ఇక్కడ ఆ మాట రాయబడిందా లేదా? 4వ వచనం ప్రారంభంలో ఉంది, యెహోవా అతనికి చెప్పినట్లుగా అతను చేస్తున్నాడు. కనానుకు వెళ్ళమని ఆయన మాట ప్రకారంగా వెళ్ళాలని నిర్ణయించుకొని వెళ్ళాడు. ఇక్కడ గుర్తుపెట్టుకుందాం, చెయ్యాలని చేయలేని పనులు చాలా ఉంటాయి కదా. నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను, పొద్దున్నే 4ంటికి లెగాలని, రోజు ఎక్సర్సైజ్ చేయాలి, జిమ్కి వెళ్ళాలి, రన్నింగ్ చేయాలి, పొట్ట తగ్గించాలి. ఏ రోజుకి ఆ రోజు సాయంత్రం అవగానే రేపటి నుంచి వెళదాం. మనం బోర్డు చూస్తాం కదా, అప్పుడు రేపు చూస్తాం బోర్డు దగ్గర కదా. నాలాంటి పిచ్చోడు కదా, రేపు అప్పిస్తారు మళ్ళీ ఏముంటుంది అక్కడ అనుకుంటాం, బోర్డు అని అనుకుంటాం, కానీ వాటిని చేస్తామా? మీరు చేస్తారేమో, నేను చేయలేని పనులు ఇవన్నీ తగ్గించలేకపోతున్నాను. రోజు వాకింగ్కి వెళ్ళాలనుకుంటాను, ఏదో చిన్న పని షాప్కి వచ్చినాక ఈ రోజు పని చేశాం కదా, వాకింగ్కి వెళ్ళకపోయినా పర్వాలేదు. చాలా చిన్న విషయాలు మనం చేయాలనుకున్న పనులు మనం చేయలేకపోతున్నాం. విశ్వాస జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి లక్ష్యాన్ని నిర్దేశించిన తరువాత అది మనకిష్టం ఉన్నా లేకపోతే దాన్ని కొనసాగించి ముగించవలసినటువంటి అవసరత ఉంది. తను కనాను దేశానికి వెళ్ళాలి అనుకొని అక్కడకు చేరుకున్నాను అని అంటున్నాడు. కనాను గురించినటువంటి 2 మాటలు మీ అందరికీ తెలుసు, ఎందుకంటే ఇక్కడ మీకు కొత్త విషయాలు చెప్పి ఎంత చెప్పినా అవన్నీ మీకు పాటలాగే ఉంటాయి. మీకు అన్ని మాటలు నేర్పించాడు పాస్టర్ గారు. కనాను అనేటువంటిది ఏమిటంటే మనకు తెలిసింది పాలు తేనెలు కదా. ప్రసంగం మీరే చేసేస్తారు, పేరు చెప్తే మీరే చెప్పేస్తారు కదా. పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశము అనేటువంటిది. ఇంకోటి ఏమిటి అంటే బంధకాలన్నిటి నుంచి విడిపించేటువంటి, బంధకములు లేనటువంటిది. మరొక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోనండి, ప్రిన్సిపల్స్ ల్యాండ్, పద్ధతులు కలిగినటువంటి పట్టణం. సంఘము బయట పద్ధతులు ఉన్నాయా? మనకేమన్నా ఉన్నాయా? సంఘం బయట రక్షించబడక మునుపు సంఘంలోకి వచ్చినాక నువ్వేం చేయొద్దు, అల్లరి చేయొద్దు, సినిమాకి వెళ్ళొద్దు, అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, సమయం అంటే సమయానికి రావద్దు, ఇలా ఏమున్నాయి? అది ప్రిన్సిపల్స్ ఐలాండ్. దేవునికి సంబంధించినటువంటి పద్ధతులు ఉన్నటువంటి ప్రదేశం కనాను అని అంటే. విశ్వాస యాత్రలు ఎక్కడి నుంచి బయలుదేరామో, హరాన్ నుంచి బయలుదేరిన తర్వాత ఒక పద్ధతి అయినటువంటి పలుకు, పద్ధతి అయినటువంటి ప్రతి దానికి పద్ధతి ప్రకారంగా చేయాలి. మనకు తెలుసు ప్రతి దానికి ఒక పద్ధతి ఉంది. ఈ రోజు ఇంట్లో మనం భోజనం వండుతాం, పద్ధతి ఉందా లేదా? ఒక 25 ఏళ్ళ నుంచి వండుతున్నానని ఇష్టానుసారంగా బియ్యం ఇష్టానుసారం నీళ్లు పోతే ఉడుకుతుంది. నువ్వు 25 ఏళ్ళు వండు, 50 ఏళ్ళు వండు, 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు వండు, ఎన్ని చేయాలి? బియ్యం ఎంత వేస్తావు దాన్ని డబుల్ గా వాటర్ వేయాలి అంతే.
అంతే తప్ప నేను చాలా సీనియర్ని, నాకు పద్ధతులు అవసరం లేదంటానికి ఎలా ఉంటుంది. ఉప్మా అన్న తినాల్సి వస్తుంది, రాళ్ళన్న తినాల్సి వస్తుంది పద్ధతి లేకపోతే. కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాట కనాన దేశానికంటే నీవు ఒక పద్ధతి లేని ప్రదేశంలో నుంచి బయలుదేరొచ్చు. ఒక పద్ధతి చాలాసార్లు మనం వింటూ ఉంటాం, పద్ధతి లేని తద్దుకుంటూ రావాళ్ళని. ఈ కాలం పిల్లలు చూస్తే నాకు కూడా అన్న అనిపిస్తూ ఉంటుంది. పొద్దున్నే లెగవాలా, ఆదివారం కూడా పొద్దున్నే లెగవాలా. మీ ఇంట్లో పిల్లలు ఎన్ని గంటలు వేస్తున్నారు, మీకు పద్ధతులు ఉన్నాయిలే కానీ నాకు తెలిసిన పిల్లల పేర్లు చెప్పలే కానీ 11 దాటితే అప్పుడు కొద్దిగా తగ్గుతారంటే మనసు మీద. తెల్లవారి పొద్దున 11, రాత్రి అనుకుంటున్నారా, రాత్రి 11 గంటలకి అప్పుడే పడుకుంటున్నారా అంటారు. నేను పడుకుంటుంటే మనం పడుకునే సమయం 11 గంటలు అయితే నాకు బాగా లేట్ నైట్ అయినట్టు. వాళ్ళకి ఏంటంటే అప్పుడే 11కే పడుకుంటున్నావా, పొద్దున 5 అప్పుడే తెల్లవారిందా, 11 గంటలు లేచి తింటే. ఆ మధ్యకాలంలో బ్రేక్ఫాస్ట్ లంచ్ కలిపి బ్రంచ్ ఏదో అన్నారంట. ఆ బ్రంచ్ పోయింది, అన్ని పోయినాయి. డైరెక్ట్ గా 2 గంటలకి మధ్యాహ్నం. పద్ధతి లేదు. ఇప్పుడు లేకపోతే ఏమైందంట, ఏమవుదు, సునామీ ఏమి రాదు, భూకంపం ఏమీ రాదు, దేవుడు ఇచ్చినటువంటి పద్ధతి. ఇప్పుడు ఆరాధన కలకపోతే ఏమవుతుంది, ఇప్పుడు ఏమవుతుంది, కలకపోతే ప్రశాంతంగా ఇంట్లోనే పడుకోవచ్చు. ఇలా కూర్చోపోతే ఏమైంది, అలా చేస్తే ఏమైంది, ఇలా చేస్తే ఏమైంది, ఇలా ఎందుకు చేయకూడదు, అలా కాదు. నువ్వు కనాను వెళ్ళావు అని అంటే పద్ధతులు ఉన్నటువంటి ప్రదేశం అది, నిబంధనలు ఉన్నటువంటి ప్రదేశం అది. ఆ నిబంధనలను తప్పనిసరిగా నీవు అనుసరించవలసిందే. అందుకని ఎక్కడి నుంచి వెళ్తున్నాడు, పద్ధతులు లేని ప్రదేశంలో నుంచి పద్ధతి కలిగినటువంటి ప్రదేశానికి వెళ్తూ ఉన్నాడు. పిల్లల్ని హాస్టల్లో పెడితే అంటున్నారు, హాస్టల్లో వార్డెన్ గారు 4 గంటలకే లేపేస్తారు. నీకు ఇష్టమున్నా లేకపోయినా నువ్వు లేచి స్నానం చేయాల్సింది, రూమ్ నుంచి బెడ్ నుంచి లగాల్సిందే. నాకు తెలిసిన పాస్టర్ గారు ఉన్నారు, వైజాగ్ లో పాస్టర్ గారు ఉన్నారు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచాడు అని అంటే తెల్లవారు 5 గంటలకు కుటుంబ ప్రార్థనలో అందరూ ఉండాల్సిందే. ఒకవేళ నువ్వు వేరే ఊరు నుంచి రాత్రి 4:30 గంటలకు, తెల్లవారు 4:30 గంటలకు వచ్చిన పడుకున్న 5 గంటలకి సరిగ్గా టంచలుగా కుటుంబ ప్రార్థనలో ఉండాల్సిందే. నాకు భయం వేసేది వాళ్ళని చూస్తుంటే. వాళ్ళ పిల్లలు నాకు తెలుసు, వాళ్ళ 2 పిల్లలు. దేవుని బిడ్డలో ఏంటి ఖచ్చితత్వం అంటే వాళ్ళు అనుకున్నాడు, మా డాడీ పాస్ గారితో మమ్మల్ని ఎన్నికల పడుతున్నాయి అంటున్నాడు. తెల్లవారి 5కి లేకపోతే ఏమవుతుంది, వచ్చినట్టు 5 గంటలకు కూర్చోవలసిందే. నువ్వు రాత్రి అంతా అలసిపో, నిద్రపోకపో, ఇంట్లో ఉంటే 5కి కుటుంబ ప్రార్థనలో ఉండాల్సిందే. నీకు ఒకవేళ ఇష్టమైతే కుటుంబ ప్రార్థన అయిన తర్వాత వెళ్ళి పడుకోపో, ఇబ్బంది ఏం లేదు. అలాగే ఆయన ప్రతిగుణంత వరకు అలాగే చేశాడు. ఈరోజు వాళ్ళ పిల్లలిద్దరూ కూడా, వాళ్ళ కొడుకు వైజాగ్ లో పరిచయం చేస్తున్నాడు, వాళ్ళ అమ్మాయి వాళ్ళ పాప పాస్టర్ పాప చిన్నపిల్లల పరిచయంలో మంచి పరిచయం చేస్తుంది. ఇక మేమందరం క్యాంపులకు వెళ్ళినప్పుడు అక్కడ ఇక్కడ కొన్నిసార్లు బద్దకించి లేకపోతే ఆ పాప ఆ చెల్లి లేచి 5కి లేచి మోకాళ్ళు వేసి మళ్ళీ కొడుకుంటారు. ఇది ల్యాండ్. కనానంటే పద్ధతి కలిగినటువంటి విషయం. ఆ రోజు ప్రతిస్తూ ఉంటుంది. ఎందుకు ఆయన అంత కఠినంగా ఉన్నాడు పిల్లల విషయంలో అంటే, కఠినముగా కాదు, దేవుని వాక్య విషయంలో ఏమాత్రం కూడా. చాలా తిట్టుకున్నారు పిల్లలు. మామూలు నేను కూడా మనకి ఏంట్రా బాబు పాస్టర్ గారు, పిల్లలు తెల్లవారుజామున క్యాంప్స్కి వెళ్ళొచ్చి బయటికి వెళ్ళొచ్చి 4కి 3కి పడుతున్న 5కి లెగాల్సిందే, కుటుంబ ప్రార్థనలో కూర్చోవలసిందే. కుటుంబ ప్రార్థన అయినాక 5:30 పడుకోపో, ఎప్పుడన్నా నువ్వు మళ్ళీ. కానీ తప్పనిసరిగా దేవుని యొక్క సమయం దేవునికి ఇవ్వవలసింది. దేవుని బిడ్డలు ఇలాంటి పద్ధతులు ఉంటే కనుక మన పిల్లలు ఇప్పటికే దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచాడు, ఇంకెంత ఉన్నతమైన స్థానంలో ఉంచాడో ఆలోచించాడు. ప్రభు పలికేటువంటి మాట కొన్నిసార్లు మన మాట మన పిల్లలకి ఇబ్బందిగా ఉండొచ్చు, కొన్నిసార్లు దైవజనుల మాట మనకు కష్టంగా అనిపించవచ్చు. కానీ ఏంటది, ఎక్కడికి ప్రయాణమో కనానులో ఉండేటువంటి వాళ్ళు ఉండాల్సిన లక్షణం ఏంటంటే తూచా తప్పకుండా పాటించవలసినటువంటి అవసరత ఉంది. పద్ధతులు నేర్చుకుంటున్నటువంటి వ్యక్తి. పోను మనం చూస్తాం, అబ్రహాం గారి యొక్క లైఫ్ మొత్తం చదువుతూ ఉంటే నిరంతరము గుడారం దగ్గర కూర్చొని ప్రభు కోసం ఎదురు చూసేటువంటి అనేక సంఘటనలు మనం చూస్తాం. ఏంటి అని అంటే పద్ధతి 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 పద్ధతి. ఈనాటి కాలంలో మనం చూస్తే కోటాను కోట్ల ఆస్తి ఉన్నటువంటి అబ్రహాం గారు ఎక్కడ ఉన్నాడు, తన జీవిత కాలం అంతా కూడా జీవితంలో ప్రతి విషయాన్ని కూడా రిప్రజెంట్ చేస్తున్నాడు. గుడారం 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 గుడారం. ఆ కాలంలో వాళ్ళకి ఆస్తులు ఎలాగంటే పశు సంపదను బట్టి ఆస్తులు వాల్యూ చేసేవాళ్ళు. దేవుని బిడ్డ ఎందుకు చెప్తున్నాడు, అబ్రహాం బయలుదేరి వెళ్ళింది ఎక్కడికి అంటే పద్ధతులు లేని ప్రదేశం నుంచి పద్ధతి కలిగినటువంటి నిబద్ధత కలిగినటువంటి నిరంతరము జీవించేటువంటి తరతరముల్లో అక్కడే ఉండబోయేటువంటి ప్రదేశానికి, కనాను దేశానికి వెళ్ళాడు. వాగ్దాన దేశము వెరీ గుడ్, మంచి విషయమే.
పాలుతెలు ప్రవహించే దేశం, అంతకు మించి పద్ధతులు కలిగినటువంటి ప్రదేశము. పద్ధతులు కలిగినటువంటి పద్ధతులు తప్పనిసరిగా పాటించవలసినటువంటి ప్రదేశంలో మనం ఉన్నాం. మందిరంలో ఉన్నామంటే మనకు ఒక పద్ధతి ఉందా లేదా? నేను చెప్పట్లేదు మీకు. ఎప్పుడన్నా వస్తే నీకేం తెలుసు, రోజు తెలుసు అంటారా? పద్ధతులు అనేవి ఉండాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి మన యొక్క విశ్వాస యాత్రలు దేవుని ప్రయాణం అయి వెళ్ళిన తర్వాత రెండవ మాట మనం చూస్తున్న కణాలు ఒక పద్ధతి కలిగినటువంటి. అధికారంలో పార్టీ జరుగుతుంటే మా స్కూల్లో కొద్దిగా వేస్తారా అని అన్నారు. నేను వెయ్యనంటే ఏం కాదు, ఏమైనా అయితే నేను అన్నానా? నేను వెయ్యనంతే. ఎందుకు? ఇప్పుడు దాకా వేయలేదు, ఇక ముందు కూడా అలాంటివి ఎందుకు? మందిరాన్ని పట్ల నేను కూడా వెళ్తాను కదా. నువ్వు వెళ్ళే విధానం వేరు, నేను వెళ్ళే విధానం వేరు. నేను ఎవరు చూస్తున్నారా? చూస్తున్నారు. ఎవరు? ప్రభువు చూస్తున్నాడు. మా అమ్మ, మా నాన్న, నా భార్య అడుగురు చూడట్లేదు అనమాట. ఎవరు చూస్తున్నాడు? అంటే పొద్దున్న నిలబడి మళ్ళీ ఆదివారం నలుగురికి చెప్పే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. నేను అలాగా ఏమీ కాదు, వాసన చూడు అంటున్నాడు. వాసన గారి దగ్గర కూడా దేవుని యొక్క బిడ్డలుగా జీవించేటువంటి సమయంలో పద్ధతిని పాటించడానికి ప్రయత్నం చేసే సమయంలో వాటికి మనం జాగ్రత్తగా ఉండాలనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ రాసినటువంటి తర్వాత మాట మనం చూడండి. 5వ వచనం నుంచి 6వ వచనం ప్రయాణం. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామో చివరు అడుగుతాను. మీకు తెలుసుగా టీచర్ గారు ఏం చేస్తారు, పాఠం చెప్పి చివరు అడుగుతారు, ప్రశ్నలు అడుగు. రైట్. తర్వాత మాట 6వ వచనం చూడండి. 6వ వచనం చదువుతున్నాను. అప్పుడు అబ్రాహాము శెకెమునందు ఒక స్థలము సంచారము చేసి మోరే దగ్గర సింధూర వృక్షము వద్దకు చేరను. ఈ సమయంలో ఒక మాట చెప్పాల్సి వచ్చింది మీకు. మోరే అని అంటే అర్థం మీరు వెతుకుతారు. మీరు వెతికితే మీకు టీచర్ అని రాసి ఉంటుంది ఇంగ్లీష్ మన డిక్షనరీ వాటిలో. ఇది ఎంత వయసు అప్పుడు, నేను చాలా చిన్న వయసు అప్పుడు దేవుని మందిరంలో దేవుని వాక్యం వింటున్న సందర్భంలో నా బైబుల్లో ఆయన ఏం చెప్పాడంటే మోరే అని ఉంటే బోధకుడు అని రాసుకోమన్నాడు. ఈ బైబుల్ కాకుండా ఇంకో బైబుల్ ఉంది నా దగ్గర, బాగా పాతదైంది. ఉదయం దాన్ని తీశాను బయటికి. నేను రాసుకున్నానా లేదా అని రెడ్డింగ్తో, ఇదిగో ఈ 7వ వయసు, మేబీ ఎలిమెంటరీ స్కూల్ వయసులో అప్పుడు దైవజనులు చెప్పిన మాట నేను రాసుకున్నాను. మన జీవితం అబ్రహాం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాడు అని అంటే పద్ధతి కలిగినటువంటి, నిబంధన కలిగినటువంటి ప్రదేశంలో ఎవరున్నారు అని అంటే మోరే అంటే బోధకుడు అని రాసుకోమన్నాడు. అప్పుడు చెప్పిన దైవజనులు. మీకు గుర్తుందో తెలుసో లేదో కానీ ఉయ్యూరు ఇమ్మాన్యుల్ గారు అంటారు, ఇమ్మాన్యుల్ గారు ఉయ్యూరు. ఇంత వయసులో నేను రాసుకున్నాను నా బైబుల్లో. అప్పట్లో నేను రాసుకున్నది మోరే అంటే రెడ్డింగ్. ఈ రోజు కూడా ఉంది, అది కూడా తెద్దామనుకున్నా బైబుల్ నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు కావాలి విశ్వాస యాత్రలో, వ్యక్తిగత జీవితంలో, సంఘానికి అంటే నీకు బోధించేటువంటి వాడు కావాలి మాకు. ఈరోజు బోధ అవసరంలో ఎవరికి? మంచి పద్ధతులు ఎవరికి అవసరంలో? పిల్లలకి ఏమంటారంటే ఐ నో ఎవ్రీథింగ్. చాలాసార్లు తల్లులు అంటారు, పిల్లలు అంటారు, మమ్మీ నీకు తెలియదు మమ్మీ. ఏంటంట? నీకు నీ పిల్లలు మంచివాళ్ళు అలా అందరేమో నాకు తెలియదు, కానీ నేను రెగ్యులర్ గా వినే మాట, మమ్మీ నీకేం తెలుసు మమ్మీ? నీకు పెద్దవాడు మాట్లాడకపోతే మాకు అన్ని తెలుసు. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో అబ్రహాం అంటాడు నాకు ఒక బోధకుడు కావాలి. ఏ బోధ కావాలి? నిత్య జీవానికి వారసుడయ్యేటువంటి ప్రదేశం దగ్గర తన యొక్క గుడారం వేస్తున్నాడు. నీ గుడారం నా గుడారము. ఎక్కడ ఉండాలి అని అంటే సరైనటువంటి బోధకు. ఈరోజు బోధకులు ఉన్నారు బోర్డంతమంది, మిగతా విషయాలు మనకు అవసరం లేదు. దేవుని రాజ్యమునకు చేర్చగలిగినటువంటి బోధకుడు, సరైనటువంటి బోధకుడు మనకి కావాల్సిన అవసరం ఉంది. మరొక బోధకుడిని మనం బయట వ్యక్తుల గురించి మనం మాట్లాడొద్దు, కానీ హవ్వమ్మ ఒంటరిగా ఉన్నప్పుడు అంటున్నాడు, ఒక బోధకుడు వచ్చాడు, నువ్వు ఇది తిన్నావంటే ఏమవుతావు? ఆహా, ఎవరికైనా ఆస్తి ఉంటుందా ఉండదా? అందరూ ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుందంటే మీకు లేదా అనబాకండి, మాకు ఉంటుందా బయటపడడం ఉంటే. అందుకని ఏమంటున్నాడు? నువ్వు దేవా. ఏ బోధకుడు? మనుషుల గురించి మనకు అనవసరమైన విషయం కాబట్టి గ్రంథంలో ఉన్న మాటే మనం చూద్దాం. మోరే దగ్గరకు వచ్చాడు. సింధూర వృక్షము అనేటువంటిది సిలువకు సాదృశ్యంగా ఉంది. గుర్తుపెట్టుకోండి, రాసుకోమని నేను చెప్పను, కానీ ఎక్కడైనా సింధూర వనము లేక సింధూర వృక్షము అనేటువంటిది అది క్రీస్తు ప్రభు యొక్క సిలువకు సాదృశ్యం అనే మాట. మోరే అని అంటే బోధకుడు. మన డిక్షనరీలో మనకి ఏం రాస్తుందో టీచర్ అని రాసి ఉంటుంది మా ఊళ్ళో డిక్షనరీస్ లో. కానీ ఇక్కడ ఆయన మోరే యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే దేవుని యొక్క బోధన అందించే వారి దగ్గర. 75 సంవత్సరాల వాడికి మనం చెప్తాం, చెప్పండి ఏమంటాం? తాతకు దగ్గర నెరపోకపోరా అని అంటాం కదా మనం.
ఆయనకు కూడా 75 సంవత్సరాలు దాటిపోయినటువంటి వ్యక్తికి నాకు ఒక మార్గదర్శకుడు కావాలి. ఆయన మనకి ఇస్తే చాలాసార్లు మందిరానికి రండి అంటే ఎందుకండి, ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాం, ఇంట్లో బైబిల్ చదువుకుంటున్నాం, ఇంకా మందిరానికి ఎందుకు? లేదు లేదు, తప్పనిసరిగా నీవు మందిరానికి రావాలి, మందిరములో నీవు కనపడాలి. రాత్రి మన దేవరంపాడులో పాస్టర్ గారు వాళ్ళ పాప బర్త్డేకి వెళ్ళాను. అనుకోకుండా పొద్దున పాస్టర్ గారు మీకు వస్తానని మాట ఇచ్చాను, కానీ ఈలోపు మా అమ్మాయి రమ్మంటే గుంటూరు వచ్చాను. మా పిల్లలు తీసుకుని వెళ్ళి అప్పటికే 7:30 దాటిపోయింది రాత్రి. వెళ్ళి అక్కడ మళ్ళీ కుటుంబ ప్రార్థన ప్రతిష్ట పుట్టినరోజు. ఆ సమయంలో మా వాడినటువంటి మాట కూడా మీకు జ్ఞాపకం. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే, ఒక బోధకుడు నీకు కావాలి. వ్యక్తిగత జీవితం నాకేం అవసరం లేదు, నాకు అన్ని తెలుసు అన్నటువంటి సమయంలో ఆయన అంటున్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేలాగా చేయగలిగినటువంటి బోధకులు కావాలి. మంచిగా వచ్చాడు, మాట్లాడకుండా ప్రదేశంలో నేను ఎలాగ మాట్లాడుతున్నానని ఎప్పుడైనా ఆలోచన చేసిందా? నా భర్త లేనటువంటి సమయంలో నేను ఎందుకు మాట్లాడుతున్నాను? మాట కొనసాగించినప్పుడు మిల్టన్ అనేటువంటి ఒక ఆయన రాశారు, ద ప్యారడైజ్ లాస్ట్ అనేటువంటి. ఈ భాష గారు చాలా చదివి ఉంటారు. నాకు అరపర కొద్దిగా ఇంగ్లీష్ వచ్చు, అది చదివానప్పుడు. నేను చదివిన తర్వాత నాకు అద్భుతంగా అనిపించింది. కళ్ళు లేవు మిల్టన్కి, రాశాడు కళ్ళకు కట్టినట్టు రాశాడు. సగం సగం అర్థమయ్యే నాకు అలా ఉంటే ఇంగ్లీష్ బాగా వచ్చాడు, మీకు ఎలా ఉంటుందో చూడండి. వారిద్దరి మధ్య సంభాషణను ఊహించి రాశాడు మిల్టన్, జాన్ మిల్టన్. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, బైబిల్లో ఒక మాటతో రాయబడి ఉంది, కానీ ఎంత పరిచయం లేకపోతే మాట చెప్పినటువంటి సాతాని యొక్క మాటను వినిందో చెప్పండి. రోడ్డు మీద పోతుంది ఎవరన్నా అమ్మ ఈ కాయకి రెండు తింటారా? ఏమంటాం మనం? దాంట్లో ఏం పెట్టాడు వాడు, దొంగోడు, మంచోడు, విషం పెట్టాడు, నా ఆస్తి లాక్కుంటాడు, ఏం చేస్తాడో దీన్ని చేస్తాం. కానీ ఒక 100 రోజులు, ఒక 10 రోజులు పరిచయం, ఒక సంవత్సరం పరిచయం తర్వాత అక్క నీ కోసం ఫ్రూట్ ఇచ్చారంటే ఆలోచిస్తామా? అబ్బా ఎంత మంచిదాను అని గబుక్కును కొడుకుంది అంటాం. ఎంత పరిచయం పెరిగింది వాళ్ళిద్దరికి. మిల్టన్ రాసిన తర్వాత అనుకున్నాను, అబ్బా వండర్ఫుల్ అండి, కళ్ళు లేవు కానీ ఆత్మీయ నేత్రం ఉంది. ఇది బైబిల్లో కరెక్ట్ అని నేను చెప్ప, బైబిల్లోది యాజ్ ఇట్ ఇస్ గా రాశాడని చెప్ప. ఆయన ఊహించాడు. అవ్వ పండు తింది అని అంటే ఒక పూటలో తినలేదు, ఇలా వచ్చేసి నువ్వు పండు తింటే తినలేదు. సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఎప్పుడు పెంచుకున్నాడు? అయ్యగారు లేని సమయంలో సాన్నిహిత్యం. జాగ్రత్త, ఇందాక అది పాస్టర్ గారు చెప్పింది, ఎవరు ఏం చెప్తే అది మీ పాస్టర్ గారికి తిరిగి రాడు. ఆయన వచ్చి వాళ్ళ అమ్మగారికి తీసుకెళ్తాడు. ఇది మీ బాధ, రేపటి నుంచి వచ్చి ఏంటంట ఆ మామూలు మ్యాప్ వేయలేదు ఆయన మామూలు అనుకుంటున్నావా? కాబట్టి ఇవన్నీ వస్తా ఉంటాయి. మీకు చెప్పలేదా? మీకు వస్తా ఉండు, దొరకపోతే నా పేరు తిప్పి పెట్టుకో. ఇవన్నీ నిజం కాదా? మీరు వింటారు, చూడండి. తర్వాత మీరే చెప్తారు, మళ్ళీ ఎప్పుడు వచ్చినప్పుడు చెప్తాడు. ఆయన అట్లాంటి ఇట్లాంటి కాదు. ఆయన మీకు అర్థం కావట్లా, మీరు ఇంకా ముసుగులోనే ఉన్నారంటారు. ఎవరు ముసుగులో ఉన్నారో మరి మనకు తెలియదు, ప్రభువుకు తెలుసు ఆ సంగతి. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఎంత సాన్నిహిత్యం పెంచుకోవద్దని చెప్పడం నా ఉద్దేశం. ఇక్కడ పండు తినమంటే ఊరిని ఆశామాశాగా తినలా, ఎంత సాన్నిహిత్యం పెంచు. ఎంత సామెతల్లో రాసిన మాట ఎలా ఉంటాయంట, నూనె కంటే నునుపైనవిగా ఉంటాయి. ఊరిని దిగిపోదు, లో కడుపు లోపల దిగిపోదు. కడుపు కూడా కాదు, లో కడుపు. అంటే లో కడుపు అంటే సైన్స్ ఏమంటారంటే, చిన్న ప్రేగులో జీర్ణమైన ఆహారం, జీర్ణాశయంలో జీర్ణమైన ఆహారం చిన్న ప్రేగులో శోషించబడింది కదా, అది లో కడుపు. ఇది కడుపు, ఏది జీర్ణాశయం. ఆ లోపల జీర్ణమైపోయి మొత్తం రసం పీల్చుకుంటే అది లో కడుపులోకి డైరెక్ట్ వేస్తే వెళ్ళిపోవాల్సింది లోపలికి. వండర్ఫుల్ వర్డ్స్ అండి బైబిల్లో రాసినటువంటి మాటలు. కాబట్టి ప్రభు చెప్తున్నటువంటి మాట ఉంటే సరైనటువంటి బోధకుల దగ్గరే నీవు ఉండాలి. ఫస్ట్ గారు చెప్పినట్టు పాస్టర్ గారు రావట్లేదులా, ఎవరు వస్తారో మనకి ఎందుకులే. ఆయన చూస్తున్నాడా, పెడుతున్నాడా? ఎవరు చూస్తున్నారు? ప్రభువు చూస్తున్నాడు. ఎవరి కోసం వస్తున్నారు? జీవితకాలం మీ దగ్గర ఉండాలి. పాస్టర్ ఇంకో సంఘం పెట్టదు. రేపు పొద్దున ఆయన హైదరాబాద్ లోనో లేదా బొంబాయిలోనో లేదా ఆ దుబాయ్లోనో లండన్లో పెట్టుకుంటాడు సంఘం. అప్పుడు రారా? ఇంకా ఎవరిని చూసి రావాలి? ఇలా అయ్యారు రారంట, ప్రశాంతంగా రిలాక్స్ అయిపోతాం. పాస్టర్ గారు ఊరు వెళ్తున్నారని తెలిస్తే ఎంత హాయిగా ఉంటుందంటే, ఎప్పుడు పోయినా పర్లా, ఎప్పుడు వచ్చినా ప్రజలు పోయినా పర్లా. కాబట్టి ఇలాంటి వాటికి అలవాటు అయిపోయి ఉన్నాం మనం మంచివాళ్ళమే, కానీ అలా అలవాట్లు అయిపోయినాయి. ఈ పద్ధతులన్నీ మార్చుకోలేటువంటివి మనం చూసాం. సింధూర వృక్షంలో ఆయన ఉన్నాడు, మోరే దగ్గర ఉన్నాడు. మన విశ్వాస యాత్ర ఏంటి అని అంటే స్టెప్ బై స్టెప్ వెళుతూ ఉన్నాడు. మా ఇంటి గురించి కూడా అది మాట జ్ఞాపకం చెప్పిన, ఎక్కడో ముట్టుకూరులో ఉన్నాడు. ఆ తర్వాత అక్కడ నుంచి మాచర్లు వచ్చాడు. మాచర్లు వచ్చి ఇంకెక్కడ పోయాడో నాకు తెలియదు, మధ్యలో నేను చూడాల, నాకు తెలియని విషయాలు అయ్యింది. మళ్ళీ గోరంట్ ఏమో తెలియదు, గోరంట్ వచ్చిన తర్వాత తెలిసింది. ఆ గోరంట్ తర్వాత మళ్ళీ గోరంట్లో ఇంకో ప్లేస్కి వచ్చాడు. ఇవన్నీ ఏమిటి అని అంటే, విశ్వాస యాత్రలో దేవుడు ఇచ్చినటువంటివి మనకి విచిత్రంగా కనిపిస్తాయి చాలాసార్లు.
ఇదేంట్రా ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, ఇలా ఉండాలి కదా. నువ్వు అనుకున్నట్టు విశ్వాస యాత్ర ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. విశ్వాసంగా ఉన్నటువంటి మన జీవితంలో డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దంటే నీవు ఊహించినది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు, అంతే. అంతవరకు గ్యారెంటీ. అది ఇలా ఉంటుంది అనుకున్నానే, నువ్వెవడు అనుకోవడానికి. దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే నెక్స్ట్ స్టెప్ ఏం వెయ్యాలో అబ్రహాం ప్రతిసారి అడుగుతున్నాడు. 2-3 మాటలు చూస్తాం. అది కూడా మనం అక్కడ బాగుంటే వెళ్ళిపోలేదు. సొదొమ గొమొర్రా పరిగెత్తాడు లోతు. ఎక్కడ ఉంది? కన్నులకు ఇంపుగా ఉంది. బాబాయ్ ఇటుపోతాను నేను నాయన అనుకుంటుండు. ఆయన అన్నాడు అక్కడే స్థిరపెట్టినాడు. నువ్వు వెళ్ళిపోయావా? వెళ్ళిపో. ఇక్కడ రాయబడి ఉంది వేరే వైపు వెళ్ళాడు. అది కింద వచ్చినాలో మనం చూస్తే అతను వెళ్ళిపోయిన తర్వాత అదే ప్రదేశంలో నివసించినటువంటి మాట. సమయం అయిపోతుంది కాబట్టి ఒక 2-3 మాటలు చూద్దాం. చూడండి, సింధూర వృక్షం మీదకు చేరినప్పుడు కనానీయులు, ఆ మాట కాదు, కిందకు వద్దాం. షెకెము అంటే ఒక మాట మీకు దృష్టికి నేను తీసుకొస్తున్నాను. మనకు తెలుసు జనరల్ గా ఏం చెప్తామంటే భుజం అనే మాట చెప్తాం. ఎక్కడ చెప్తామంటే రెక్క విషయంలో చెప్తాం. భుజం మీద దించుకుంది. పెళ్లి ప్రసంగాల్లో సహజంగా భుజము, షెకెము అంటే భుజము బలానికి సాదృశ్యంగా ఉందనేటువంటి మాట చెప్తాం. అంతకు మించి మనం ఆలోచన చేయాల్సింది మోరే దగ్గర మనం నిరంతరం ఉండాలి. సరైనటువంటి బోధకుడు, మన బోధకుడు. ఆయన అంటున్నాడు, ప్రభువు అన్నటువంటి మాట ఏమిటంటే సద్బోధకుడా అని అంటున్నాడు. మాస్టర్, సరైనటువంటి బోధ చేసేటువంటి వాడు. ఆయన గురించి మాట్లాడేటువంటి మాట, నేను నీకు బోధించలను, నేను నీకు వివరించలను. సో కిందకి వెళ్ళడం చూడండి, 7వ వచనం వద్దాం. అబ్రహాము ప్రత్యక్షమై నీ సంతానము నీ దేశం నుంచి నేను చెప్పగలరు. దానికి ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టారు. నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే అబ్రహాము జీవితంలో తను వెళ్ళినటువంటి ప్రదేశము. జాగ్రత్తగా వింటున్నామా? అబ్రహాముకు ప్రత్యక్షమైనప్పుడు పదే ఈ మాట చెప్తున్నాం. 4వ వచనంలో చదివిన మాట ఏమిటి అంటే 4వ వచనంలో అబ్రహాము యెహోవా చెప్పినట్లుగానే చేశాడు. ఎలా చెప్పాడు అని అంటే డైరెక్ట్ గా ప్రత్యక్షమయ్యాడు దేవుడు. ఇక్కడ చాలాసేపు ఆగారం ఉంది, కానీ చాలా మంది ఏమంటారంటే రాత్రి నాకు కల్లో కనిపించాడు. ఏమో, నేను ఎవరిని విమర్శించడం నా ఉద్దేశం కాదు. నేను వినే మాటలు చెప్తాను. దేవుడు పొద్దున్న నాకు దర్శనంలో చూపించాడు. ఇలాగా అవన్నీ నిజమో కాదో నేను డిసైడ్ చేయలేదు. నేను ఇక్కడ రాసిన మాట ఏమిటంటే అబ్రహాము డైరెక్ట్ గా దేవుడైనటువంటి యెహోవా చెప్పాడు అనే మాట 4వ వచనం చదివాము. ఇక్కడ చదువుతున్న మాట ప్రత్యక్షమైన సందర్భంలో ఆయన ఒక బలిపీఠం కట్టాడు. ఆయన జీవితంలో నెక్స్ట్ పార్ట్ ఏంటి అని అంటే అబ్రహాము ఎక్కడుంటే అక్కడ బలిపీఠం ఉంది. ఎక్కడి నుంచి బయలుదేరాం? హారాను నుంచి ఎక్కడికి బయలుదేరాం? పద్ధతులు లేని దగ్గర నుంచి పద్ధతిలోకి వచ్చాం. పద్ధతికి వచ్చిన తర్వాత పద్ధతులు నేర్పించేటువంటి బోధకుడి దగ్గరికి మన విశ్వాస యాత్ర ఉండాలి. బోధకుడు దగ్గరకు వచ్చిన తరువాత ఏమిటంటే ప్రార్థన. బలిపీఠం అంటే నథింగ్ బట్ ప్రార్థన. ఎక్కడ గుడి మన భాషలో చెప్పాలి అని అంటే అబ్రహాము ఎక్కడ ఉంటే అక్కడ. మా స్టాఫ్ రూమ్ లో పోయినసారి కూడా మీకు గుర్తు చేశాను ఒక మాట, నేను ఇప్పుడు మళ్ళీ గుర్తు వస్తుంది. రాజుకు సింహాసనం అవసరం లేదు, రాజు ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం. మా స్కూల్లో రాస్తుంటారు అబ్బా అలాంటి మాటలు. నిజంగా ఏంటంట, ఇప్పుడు నా తెలియనుడు ఏం చేస్తాడు, కుర్చీ ఎత్తుకుపోతుంటాడు. భోజనానికి ఎత్తుకెళ్తుంటాం కదా, కుర్చీ లేదన్నా. ఎవడో కుర్చీ ఎత్తు కూర్చోవడం కాదు, నువ్వు ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం. మా చెల్లికి పెళ్లి వెళ్ళేటప్పుడు చెప్పాను, అరే నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఒక రాజ్యాన్ని నువ్వు సెట్ చేసుకో. నీ సొసైటీ నీది అంటే ఈరోజు చెల్లి బొంబాయిలో ఎక్కడుంటే అక్కడ. ఇప్పుడు అప్పుడప్పుడు అంటాను, అన్నయ్య నువ్వు చెప్పింది నాకు గుర్తుంది. ఓయమ్మ మా నాన్న అక్కడ ఉన్నాడు, మన ఎక్కడ ఉన్నాడు, మా చెల్లి అది కాదు. నువ్వు ఉన్న చోట ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు ఇచ్చినటువంటి మా తల్లి. నువ్వు ఎక్కడున్నావు? నువ్వే దేశంలో? హైదరాబాద్లో కొంతకాలం ఉన్నారు, దాదాపు 20 సంవత్సరాల నుంచి బొంబాయిలో ఉన్నారు. ఎంత మంచి ఒక సొసైటీని ఏర్పాటు చేసేసుకుంటారు. అందరూ దేవుని పెట్టలే. మన తెలుగు వాళ్ళు ఆరాధన చేసేవాళ్ళు, మంచిగా సహాయం చేసేవాళ్ళు, ఇంట్లో కూర్చుంటే పనులు చేసేవాళ్ళు, అవసరమైనప్పుడు ఏ సహాయమైనా అది చేసేటువంటి వాళ్ళని చేసుకుంది. మనం పలకరించేది కానీ ఇంకా మా అమ్మ అక్కడ ఉందని ఏడుచుకుంటూ కూర్చొని మా అన్నయ్య ఇక్కడ ఉన్నాడు, మా తమ్ముడు హైదరాబాద్ ఉన్నాడు, మా అమ్మ అక్కడ ఉంది కాదు. నీవెక్కడ ఉంటే అక్కడే ఏం ఏర్పాటు చేసుకోవాలి అంటే దేవుని మందిరం ఏర్పాటు చేసుకున్నాడు. తనున్న ప్రదేశంలో బలిపీఠం కట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలు, నీవన్న ప్రదేశంలో బలిపీఠం ఉందా లేదా? అందుకని కొంపలో కూర్చొని ప్రార్థన చేసుకుంటామనే మాటలు నమ్మద్దు. రండి, ఆ పరిస్థితులు అయిపోయినాయి. కరోనా సమయంలో మనం బయటికి వెళ్ళలేకపోయాం. ఈరోజు ప్రభు అంటున్నాడు, ఆ మాట చూసి ముందుకు వచ్చేసాం. పద్ధతి గురించి మాట్లాడుతూ లూకాసు వార్తలు రాశారు, తీయొద్దు. రాత్రి చెప్పిన మాట మనం ముందుకు స్కిప్ అయ్యి వచ్చాము. ఆయన వాడుకు చొప్పున యెరూషలేమునకు వెళ్ళాడు. సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు మందిరానికి వెళ్ళాల్సిన అవసరం ఏంటండి?
శాస్త్రులు పరిస్థితులతో వాదించాల్సిన అవసరం ఏంటి? ఆయన దేవుడు కదా, ఆయన ఎందుకు రావాలి మందిరానికి? ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మన పద్ధతులను నేర్పించి వెళ్ళాడు. ఆయన వాడుకు చొప్పున ప్రార్థన చేశాను, ఆయన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళను, ఆయన వాడుకు చొప్పున గెత్సెమనే కొండకు వెళ్ళను, ఆయన వాడుకు చొప్పున యెరూషలేమునకు వెళ్ళను. ఇవన్నీ పద్ధతులు. ఆయన సృష్టికర్త దేవాది దేవుడు మందిరానికి వెళ్ళినప్పుడు నువ్వు నేను ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తామంటాం. కాబట్టి ప్రభు అంటే మనకు మాదిరికరంగా ఉన్నటువంటి ప్రభు కనుక ముందుకు వెళ్ళిపోతాం. చూడండి అక్కడ రాస్తున్నటువంటి మాట ఏంటంటే దేవుడు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు అదే మాట యాకోబు విషయంలో కూడా చూస్తాము. ఆ ప్రత్యక్షమైనటువంటి చోటే ఏంటి అని అంటే బేతేల్ అనేటువంటి మాట మనం ప్రత్యక్షమైన ఆ నెక్స్ట్ స్టెప్ కూడా చకచక 2-3 మాటలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ ఉన్న ప్రదేశంలో బలిపీఠం ఉండాలి. అది నీ ఇల్లే కావచ్చు. ఆదివారం ఆరాధన డెఫినెట్ గా నువ్వు మందిరంలోనే నువ్వు మోకరించవలసిన అవసరం ఉంది. నా ఇంట్లో ఉంటాను అంటే కుదరదు. పౌలు భక్తులు అన్న మాట జ్ఞాపకం చేస్తాను. మీరు రొట్టెలు తినటానికి మీ ఇష్టానుసారంగా వచ్చి ఆ కాలంలో ఏం చేస్తున్నారంటే ఆరాధన చేయటం అంటే దైవజనుడు ఇక్కడ పెడితే వాళ్ళు ఖాళీ ఉన్నప్పుడు వచ్చేసి తినేసిపోతా ఉన్నారు. రొట్టె తినడానికి అన్నపూర్ణ ఆట ఉంది, గోల్డ్ అంతా కావాల్సిన రొట్టెలు చేసుకోవచ్చు ఇంట్లో. ఆరాధన అంటే సమయానికి దైవజనుడు చేసినటువంటి ప్రారంభ ప్రార్థన నుంచి ఆరాధన అంతా అయిపోయే వరకు ఆయన శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉన్నది. ఎంత దరిద్రం చేసి ఆ కాలంలోనే కనుక ఆయన అంటే మాట పౌలు గారి కోపం వచ్చేసింది. ఏంటరా బాబు, ఆరాధనకి రాకుండా నీకు ఇష్టమైతే పొద్దున వస్తావు, మధ్యాహ్నం వస్తావు, సాయంత్రం వస్తావు, కొద్ది రొట్టె మొగ్గు తినేసి ద్రాక్ష రసం తగ్గిపోవడానికి ఇది ఆరాధన అనుకున్నావా లేకపోతే రొట్టె తినడానికి వస్తున్నారా మీరు? జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్పాడు. దేవుని మందిరానికి రావాల్సిన అవసరత ఏంటి అని అంటే ఆయన సముఖములో బలిపీఠము దగ్గర నీవు మోకరించి ప్రార్థించవలసినటువంటి స్థాయిలోనికి వెళ్ళాలి. హారాన్ దగ్గర నుంచి వెళ్ళాడు, బంధకాలు విడిపించబడ్డాయి, పద్ధతి కలిగినటువంటి ఒక సంఘములోనికి చేర్చబడ్డాడు. సంఘములో బోధించేటువంటి ఒక బోధకుడు ఉన్నాడు. ఆ బోధకుడు దగ్గర ఏమి ఉంది అని అంటే ప్రార్థించేటువంటి శక్తి ఉంది. ఆ బోధకుడు నీకు ఏం నేర్పిస్తాడంటే పద్ధతులు నేర్పిస్తాడు. నీకు తెలియని పద్ధతులు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి దైవజనుడు. ద మ్యాన్ ఆఫ్ గాడ్ అని ఇంగ్లీష్ లో రాయబడింది. నాకు చాలా ఇష్టం. పాస్టర్ గారు అంటాం నాకు ఇష్టం ఉన్నాడు. దైవజనుడు ద మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మనిషి. దేవునితో సంబంధం కలిగి నీవు ఎలా ఉండాలో, సంఘములో ఎలా ప్రవర్తించాలో, సంఘములో కుటుంబాలు ఎలా ఉండాలో, వ్యక్తిగతంగా ఎలా ఉండాలో, దేవునితో ఎలా ఉండాలో నిరంతరము నేర్పించేటువంటి ప్రక్రియ. ఒకరోజు చెప్తే అయ్యేది కానీ కాదు. ఆయన వచ్చే పర్యంతం దినదినము కూడా నూతన పరచబడుతూ ఆయనకు దగ్గరగా ఉండడానికి నేర్పించేటువంటి బలిపీఠము ఆయన జీవితంలో ప్రారంభమైంది. యెహోవాకు ప్రత్యక్షమైన వెంటనే ఆయన మందిరానికి అక్కడ బలిపీఠం కట్టాడు. కనుక వాడుక చొప్పున మందిరానికి నీవు రావాల్సిన అవసరం ఉంది. పాస్టర్ గారు ఉన్నా లేకపోయినా, వర్షం వచ్చినా రాకపోయినా అనుకుంటాను. రాత్రి నేను వెళ్తుంటే సత్తెనపల్లి వెళ్ళి నాకు వర్షం పడింది. ఈ పూట పాస్టర్ గారికి ఫోన్ చేసి నరసింహ నేను రాలేనులే, వర్షం పడుతుందని చెప్దామని అనుకున్నా. దేవుడు మామూలు దేవుడా చెప్పండి. ఈ తెల్ల చేష్టలు అంటారు కదా వీటిని. సత్తెనపల్లి దాటిన వర్షం అంతా పోయింది. ఎలా ఉంది, ఎండ వస్తుంది. సత్తెనపల్లి దాటిపోయిన తర్వాత నా వైపుకి ఫోన్ చేస్తే అమ్మా వర్షం పడుతుందా? లేదంటే బాగానే ఉంది, అక్కడ పడుతుందా అంది. సమాధానం పడుతుంది. ఎందుకు అడిగేవారంటే ప్రార్థనకి వెళ్ళాలి. ఊహ అక్కడ పడుతుందా? మన ఇంట్లో పిడుగురాళ్ళలో అట్లా. విచిత్రం ఏంటంటే మళ్ళీ దేవరపాళ్ళు మళ్ళీ పెద్ద వర్షం పడింది. ఎన్ని పాప ఎన్ని కూడా ఊడ్చుకొని శుభ్రంగా బట్టలు వేసి సరిగ్గా 8:39 ప్రియమైన దేవుని బిడ్డల సాకులు వెతుక్కోవడానికి రెడీగా ఉంటాం. కానీ ప్రభు మాట ఏంటంటే బలిపీఠం దగ్గర నెక్స్ట్ మాట చదువుతాను చూడండి. ఎందుకు వచ్చింది? అక్కడ నుండి అతను బయలుదేరి బేతేలుకు తూర్పున కొండకు చేరి పడమట్ల బేతేలుకును తూర్పున ఆయనకి మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి ఎక్కడికి వెళితే అక్కడ బలిపీఠం ఉండాల్సిందే. 2 వారాల క్రితం ఇక్కడి నుంచే వెళ్ళాను, నేను బెంగళూరు వెళ్ళాను. ఆ బెంగళూరు వెళ్ళిన తర్వాత అక్కడ నాకు ఏ భాష రాదు. ఈ పాస్టర్ గారి కంటే ఆయన ప్రపంచంలో ఏ భాషనా మాట్లాడతాడు, నాకేమో రాదు. ఇప్పుడు ఆదివారం ఏం చేయాలి? నేను గుడికి పోవాలంటే అడగాలి గుడి ఎక్కడుందా అని. ఆ భాష మనకు వచ్చింది, తెలిగే సరిగ్గా రాదు కదా. ఈలో ఒక తమ్ముడు కనబడ్డాడు, అన్న ఏంటి పరిస్థితి, మందిరానికి వెళ్ళాలి. నేను తీసుకెళ్తాను నా కారులో. సూపర్గా తీసుకెళ్ళాడు. ఒక ఇంగ్లీష్ చర్చికి వెళ్ళాం, మంచిగా ఆరాధన చేసుకొని. నువ్వు బెంగళూరులో ఉంటే లండన్లో ఉంటే గోరంట్లో ఉంటే ఎక్కడ ఉన్న ఆదివారం ఎక్కడ ఉండాలి? మా అమ్మాయి నువ్వు ఉద్యోగాన్ని తీసుకెళ్తే దేనికి తీసుకెళ్ళాను? ఆదివారం ఎక్కడ ఉండాలి? నువ్వు దేనికన్నా వెళ్ళు, ఏ ఊరన్నా వెళ్ళు, ఆ ఊరిలో ఉన్న దేవుని సముఖంలో. ఆయన అదే మనకు నేర్పిస్తున్నాడు. ఊరు మారాడు, మనకి ఇంక ఊరు మారితే ఉనికి మారిపోద్దా? మారుద్దుగా. ఏంటంటే గోరంట్లో ఇంటికి వెళ్ళిపోదు, గుడికి రాకపోతే అడుగుతారు, అమ్మా ఏంటి నేను రాలేదో పాస్టర్ గారు అడుగుతారు, పాస్టర్ అడుగుతారు. ఆ ఊర్లో ఎవరు అడుగుతారు మనల్ని? పాస్టర్ అడిగితే నేను బెంగళూరు పోయాను సార్ నేను కదా? కాదు.
అబ్రహాం ఎక్కడికి వెళ్తే అక్కడ బలిపీఠం కట్టుకున్నాడు. ఆ బలిపీఠం అనేటువంటిది దేవునితో నిత్యము సంబంధం కలిగినటువంటి స్థాయిలో. ఇదేంటి బలిపీఠం ఏం చూపిస్తుందంటే నీకు నీ దేవునికి మధ్య సాన్నిహిత్యం. దీన్ని నడిపించిన వాళ్ళు ఎవరు? మోరే బోధకుడు నడిపించాడు. ఇలాంటి సహసంబంధం కలిగి ఉండడానికి దేవుడు చేశాడు. దేవుడు మాట చదువుదాం చూడండి. ఆ చివరి మాటకు వచ్చేస్తాను నేను. 9వ వచనం ఒకసారి. అబ్రహాం ఇంకా ప్రయాణం చేయొచ్చు దక్షిణ దిక్కు వెళ్ళాడు. ఇక్కడ ఒక్క మాట చెప్పేసి నేను ముగించేస్తాను. నేను దేవుడు పెట్టారు దక్షిణ దిక్కు యొక్క ఉద్దేశం ఏంటో మీకు తెలుసా? ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. అయినా మరలా ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను. దక్షిణ దిక్కు గురించి యోగు గ్రంథం 23వ అధ్యాయం ఒక్కసారి తీయండి. ఏంటి దక్షిణ దిక్కు? యోగు గ్రంథం 23వ అధ్యాయం చకచక 2-3 మాటలు, 2-3 కాదు, ఒక్కటే చెప్పేసి ముగించేస్తాను చూడండి. యోగు గ్రంథం 23వ అధ్యాయం చూడండి. 9వ వచనము. అమ్మ 9 చూద్దాం. ఓకే. ఆయన కనబడట్లేదు. ఆయన పనులు జరిగించుచు ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుటలేదు. దక్షిణ దిశకు ఆయన ముఖము త్రిప్పుకొని ఉన్నాడు. చాలు. ఇక్కడ రాసినటువంటి మాట దక్షిణ దిక్కు. దక్షిణ దిక్కు అంటే ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు కానీ దక్షిణ దిక్కు అనేటువంటిది దేవుని యొక్క సంఘమే. దానికి ఆధారాలు మరి ఎప్పుడైనా మనకు అవకాశం ఇస్తే అవన్నీ కూడా బైబుల్లో మీకు చూపిస్తాను నేను. దక్షిణ దిక్కు వైపుకు ప్రయాణం చేస్తున్నట్టే నీ ప్రయాణం నిరంతరము సంఘముతోనే ఉండాలి. మా మామ చనిపోయే ముందు ఒక మాట చెప్పింది. మా అమ్మమ్మ అందరినీ విశ్వాసం నడిపించింది. పరిస్థితులు ఎట్లా ఉన్నా సంఘానికి దూరం అవ్వద్దు. ఒక మాట ఆమె చదువుకోలేదు. ఆయన చదవటం రాయటం రాదు ఆవిడికి. ముసలావిడ చాలా పెద్ద ఆవిడ. నేను పుట్టినప్పుడు ముసలావి ఉంది, అంతకుముందు వయసులోనే ఉంటారు కదా. సో ఆమె చెప్పింది ఏంటంటే సంఘముకు వెళ్తాం. ఆ చివరి మరణించే ముందు ఆదివారం మంగళవారం మరణించే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళింది. ఆదివారం ఆరాధన చేసిన తర్వాత ఆమె అంటే లాస్ట్ ఆరాధన కూడా చేసింది. మంచాన పడటం అలాగేం లేదు. విత్-ఇన్ 10 minutes లో మొత్తం జరిగిపోయిందట. నేను లేదు చదువుకుంటున్నాను అనేసి. ఆ చెప్పిన మాట ఏంటంటే ఒకటే మాట, అయ్యా మా అమ్మకు చెప్పిన మాట నాకు కాదు చెప్పింది. నాకు ఇంకొక మాట చెప్పింది. మా అమ్మకు చెప్పింది, మీరు ఎప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా సంఘాన్ని విడిచిపెట్టొద్దు. నాకు చెప్పిన ఆఖరి మాట అంటే నేను చచ్చిపోయినాక దినాలు చేయొద్దు నాకు చెప్పింది. ఆమె చెప్పింది ఎట్టి పరిస్థితుల్లో సంఘం నేను ద్వేషించిన దూషించిన సంఘం అంతా నేను పక్కన పెట్టినా నువ్వు మాత్రం సంఘానికి వెళ్ళటం మానవద్దు. మనకు అవకాశం ఎప్పుడు వచ్చి దాని ఎదురు చూస్తూ ఉంటాం కదా. నన్నంటారా నిన్నంటారా అన్నంటారా? ఆమె చెప్పిన మాట నాకు బాగా గుర్తుంది. నిజం చాలా ఇబ్బందులు ఎదురైనాయి మాకు. కానీ మేము ఇప్పటికీ సంఘాన్ని విడిచిపెట్టడం ఎన్ని అంటే అన్ని ఎదురైనాయి. అయినా కొంతకాలం పాటు ప్రసంగం ఇవ్వలేదు నాకు అసలు నేను ప్రసంగం చేయడానికి కాదు, నేను రక్షించబడింది దేవుని ఆరాధించడానికి. అసలు నాకు లెక్కే కాదు ప్రసంగం చేయడం అనేటువంటి ఇంపార్టెంట్. కానీ సముఖంలో కనిపించామా లేదా అంటే 2 సంవత్సరాల పాటు మందిరానికి పోతూనే ఉన్నాం. మేము మళ్ళీ మెల్లిగా వాక్యం చెప్పండి. నేను చెప్పాను, నేను వాక్యం చెప్పడానికి రక్షణ పొందలా. నేను పాపినని గుర్తించాను. నా కోసం ప్రభు రక్తం కార్చాడని నేను గ్రహించి రక్షించబడ్డాను. కానీ సంఘంలో పాటలు పడటానికి, వాక్యం చెప్పడానికి, సంఘంలో సంఘ పెద్దలుగా ఉండటానికి నేను ఇస్తే చెప్తా. లేకపోతే 2 వారాలు చూసి మానేస్తారు అనుకున్నారు వాళ్ళు. ప్రసంగం చేయడానికి నేను రక్షించబడలా. దేవుడు నన్ను పాపిని రక్షించాడు కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాట గుర్తుంది నాకు. సంఘంలో ఎన్నో మాటలు ఎన్నెన్నో చాలా విషయాలు అవన్నీ మనకు అనవసర ప్రస్తుతం అయినప్పటికీ కూడా ఎన్ని మాట్లాడినా ఆఖరిలో కూర్చున్నాం నేను, మా అమ్మ, మా తమ్ముడు వచ్చేది, మా నాన్న రాడు మందిరానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మళ్ళీ కారణం ఏంటో తెలుసా? సంఘము దేవుని బిడ్డలైన వారు ఎప్పుడు సంగతులు దూరం చేయరు. అలా చేశారు అని అంటే కారణాలు మనకు అనవసరంగానే విడిచిపెట్టదు. ఈయన అదే చేస్తున్నటువంటి మాట. కనుక దక్షిణ దిక్కు ఆయన పనులు జరిగిస్తున్నాడు. ప్రభు ముఖము, నా ఉద్దేశం ఎందుకు ఇదంతా చెప్పారంటే ప్రభు ముఖము ఈ సంఘము మీద ఉంది. బ్రహ్మనాయుడు ఒకవేళ కొన్ని నెలల పాటు లండన్ వెళ్తాడు, లేకపోతే అక్కడ జెరూసలేం వెళ్తాడు, అక్కడ నుంచి ఎక్కడికైనా పోనీయండి, మళ్ళీ వస్తాడు. అయితే ఆయన లేడని లేకపోతే ఇంకొకరు లేదంటే ఆయన ముఖము ఈ క్షణము ఆయన ముఖము ఇక్కడే ఉంది. ఈరోజు ఇక్కడ నేను జగన్మోహన్ నిలబడతాడు, రేపు బ్రహ్మనాయుడు ఉంటాడు, ఇంకొక రోజు ఇంకొకళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ ఎవరున్నా లేకపోయినా ఆయన ముఖము నీ మీద ఉంది. సంఘము ఆయన పని జరిగించు దక్షిణ దిక్కునకు. ఉత్తర దిక్కు సభాపర్వతం గురించి అది చూద్దాం, ఎప్పుడైనా వీలైనప్పుడు చూద్దాంలే. కానీ అంటున్నాడు సంఘం అంటే. అందుకని నీ ప్రయాణం ఇప్పుడు అబ్రహాం ప్రయాణం దక్షిణ దిక్కు. పెళ్లి చేసుకున్నట్టు వెళ్తారు చెప్పండి.
అప్పుడే పెళ్ళైన వాళ్ళు ఇల్లు పడమకున్నాక తూర్పు అడిగి వెళ్తారు. తెలుస్తుంది అది నీకు తెలియదు అవన్నీ పట్టించుకుంటే ఆయన ఊరుకోడు కదా. పెళ్లి చేయగానే ఏం చేస్తారంట, ముందు అడుగు భార్య భర్తలు ఎటు వెళ్ళారంట, ఇంట్లోకి బయలుదేరేటప్పుడు తూర్పుకు ఒక అడిగి వేయాలి, తర్వాత తూర్పుకి దారిలో ఒక్క అడుగన్నా వేసి వెంటనే ఉత్తరానికి వేయాలి. దక్షిణానికి ఎత్తే దరిద్రం. ఎవరికి? ఎదురైనోడికి, మనకు కాదు కదా. ఎంత దరిద్రమైనటువంటి ఆలోచనలు మనం చూస్తున్నాం. ఆయన ముఖం ఎటువైపు తిప్పి ఉంది అని అంటే చూస్తామా? ఎటువైపు ఉంది? దక్షిణం అంటే ఇదిగో ఇదే ప్రభు సంఘం. ఆయన పనులు జరిగించినటువంటి దక్షిణ దిక్కున ఆయన చూస్తున్నాడు. సంఘములో నిన్ను చూస్తున్నాడు అన్న ఒక్క విషయం జ్ఞాపకం చేసుకో. ఇదే నేను దేవుని పెట్టలేదు, 4 మాటలే చెప్పాను. మన సమయం చాలా దాటింది. ఇంతటితో క్లోజ్ చేస్తాం. చూద్దాం మీద దాన్ని కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంది. కనుక విశ్వాస యాత్రలో ప్రయాణం వెళ్ళినటువంటి మనం వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబాల్లో, సంఘముగా మన ప్రయాణము పద్ధతులు లేని దగ్గర నుంచి సంఘం ప్రారంభమైంది. పద్ధతి కలిగినటువంటి కనాను దేశంలో నివాసం ఉన్నాడు. మధ్యలో ఐగుప్తు వెళ్ళాడు, మళ్ళీ వచ్చేసాడు. అవన్నీ మనం కంక్లూడ్ చేయట్లేదు, సమయం అయిపోయింది కనుక. ఆ తరువాత ఆయన ప్రభువు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. ప్రభువు వాక్కు ప్రత్యక్షమై ప్రభు దర్శనమందు ఆయనతో మాట్లాడినప్పుడు అక్కడ బలిపీఠం కట్టాడు. సింధూర వృక్షంలో మోరే దగ్గరకు వచ్చాడు. మంచి బోధకుడు దగ్గరకు వచ్చాడు. మంచి బోధకుడి దగ్గర పద్ధతులు కలిగినటువంటి సంఘములు మంచి బోధకుని చెంత నేర్చుకొని ప్రార్థనను తనతో పాటు తను ఎక్కడికి వెళ్ళాడు. మిగతా వచ్చిన మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి అబ్రహాం జీవితం అంతా. ఎక్కడికి వెళితే అక్కడ అబ్రహాము బలిపీఠం కడుతూనే ఉన్నాడు. మొదటిసారి బలిపీఠం కట్టాడు. 9వ వచనంలో బలిపీఠము కట్టి ప్రార్థన చేశారు. ఎవరు నేర్పారు? బలిపీఠం కట్టాడుగా, ప్రార్థన చేయలేదు. మోరే దగ్గర ఉన్నాడు కాబట్టి, సింధూర వనములో ఉన్నాడు కాబట్టి, శిలువ యొక్క పాదాల చెంత ఉన్నాడు కాబట్టి ప్రార్థించేటువంటి అనుభవం నేర్పినటువంటి వాళ్ళు మోరే. ఈ బోధకుడు మందిరానికి వస్తే పద్ధతులన్నీ తెలియదు. మందిరంలో ఎలా నివసించాలో ఇవన్నీ నేర్పించేవాళ్ళు. నీకు ప్రభువుకి మధ్య వారధిగా ఉన్నటువంటి దైవజనుడు. ఆ దైవజనుడి దగ్గర నువ్వు కూర్చొని, అంతకుముందు ప్రత్యక్షమైనప్పుడు బలిపీఠం కట్టలేదు, కానీ ఆ తర్వాత మోరే దగ్గర సింధూర వృక్షం దగ్గరకు వచ్చిన తరువాత ఆయన బలిపీఠం కట్టాడు. ఆ తరువాత సందర్భంలో బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. ప్రార్థనతో ఆగిపోలేదు. తన విశ్వాస ప్రయాణం అంతా కూడా ఎక్కడ చేస్తున్నాడు? దక్షిణ దిక్కు సంఘముతోనే నీ ప్రయాణం. ఎంతవరకు అంటే క్రీస్తు ప్రభు వచ్చేంత వరకు కూడా సంఘముతోనే ప్రయాణం. సంఘము ప్రయాణం క్రీస్తుతోనే ఆయన వచ్చే వరకు ఉండాలన్నది దేవుని ఉద్దేశం. ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఈ జీవితంలో కూడా ఎక్కడి నుంచో వచ్చాడు. చాలా ప్రాంతం, చాలా పల్నాడు తెలిసిన వాడు తెలుసు. నేను కూడా మొట్టమొదటి ఉద్యోగం వచ్చినప్పుడే అప్పుడు దాకా గుంటూరు ఏసీ కాలేజ్ దాటి బయటికి పోలా. మొట్టమొదటిసారి మాచర్లు అయితే నన్ను దగ్గర వీళ్ళందరూ కూడా ఈ భాష ఏంటి ఎలా ఉంది చిరాగ్గా, నా భాష చిరాగ్గా ఉన్నాను. పల్నాడు భాష మా వింటే కోపడతారు వాళ్ళు. పోట్లాడు జరిగేది వాళ్ళకి నాకు ఏంటి యాసగా మాట్లాడుతున్నాడు, గుంటూరు వాళ్ళు యాసగా మాట్లాడతారా పల్నాడు వాళ్ళు. అలాగే ప్రయాణం అయితే ఒక సుదూర ప్రాంతం నుంచి వచ్చాడు. 7 సంవత్సరాలకి జీవితంలో మార్పులు. మీరు గమనించండి, దేవుడు మలుపులు తిప్పుతూ వస్తున్నాడు. విశ్వాసంలోకి వచ్చాడు, బలపరచబడ్డాడు. అదే మాట జ్ఞాపకం చేశాడు. తనకి దేవునికి మధ్య ఏ వాగ్దానం జరిగిందో మనకు తెలియదు. తన జీవితంలో దేవుడు ఏ కార్యాలు చేయాలన్నది దేవుడు వారితో సూటిగా మాట్లాడతాడు. ఇవన్నీ కూడా మనం ఎలా ఉంటుందంటే ఆయన అంటాడు, మనం కలకలిన వారు అని ఉంటుంది. దేవుడు బిడ్డ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. విశ్వాస యాత్రలో మనకి ప్రయాణం ఎలా ఉందో బ్రహ్మనాయుడు జీవితంలో అలాగే ప్రయాణం జరుగుతుంది. ఒక్కొక్క మజిలీ వెళుతూ ఉంది. మజిలీ దాటుకుంటూ వెళ్తాం. ఎవరి ఉద్దేశం? సహజంగా ఏం చేస్తారంటే ఆడు పోయాడా మనం పోదామా, ఏది పోయేది, మన చిన్న టవర్ సెంటర్ అందరూ పోయి పోవడానికి. అట్లా కాదు. దేవుడు ఎవరికి ఏ పిలిపించాడో ఆ పిలుపుకు తగినట్లుగా మనం జీవించవలసినటువంటి అవసరం ఉంది. కనుక సంఘము వార్షికోత్సవం జరుగుతున్నప్పుడు ఈ సమయంలో మరొక మలుపులు వచ్చినప్పుడు, కుదుపులు వచ్చినప్పుడు, ప్రశాంతమైనటువంటి వాటర్ల చెరువులో ఒక రాయిస్తే ఏం జరుగుతుంది? ఏమొస్తాయండి? వేవ్స్, తరంగాలు వస్తాయి. అది నువ్వు రాయిస్తే కొద్దిగా పెరుగుతాయో తగ్గుతాయా? అది కట్టడానికి ఇంకో రాయేసేవాళ్ళు ఎప్పటికది ఓర్పుగా వెయిట్ చేస్తూ ఉన్నారు. దేవుడు ఏ అవకాశం ఇచ్చాడు? ఇందాకే అంటున్నాడు, మన సైన్యం వెళ్ళింది నిన్న, రేపు సెలవు నీకెవరో. ఈ సంఘంలో అందరూ పోతే సంఘం పరిస్థితి అంటే ఇంకా మనకి అందరూ మనలోనే ఉంటాను ప్రశాంతంగా. అట్నుంచేది కదా. దేవుని కృప ఎలా ఉందో మనకు తెలియదు. అమెరికా వెళ్ళటువంటి మామూలు విషయం కాదు. ఈ సమయంలో నేను ఎక్కువ సమయం కొనసాగించాను. కానీ ప్రభు అంటున్నాడు, సంఘము మీద క్రీస్తు
దృష్టి ఉంది, నీ మీద దృష్టి ఉంది కనుక మా నాన్న చెప్పి ఒక మాట చెప్తాను. ఇక్కడ మమ్మల్ని చాలా క్రమశిక్షణ అనకూడదు, అని క్రూరత్వం అనాలి నేను అంటాను. మా నాన్న పెద్దోళ్ళయ్యగా ఏమనలే. వింటే అత్యంత కఠినమైనటువంటి క్రమశిక్షణ పేరు కాదు, పక్కలు కనుక్కోవాలి. ఆయన అనేవాడు ఏమన్నాడంటే, నేను ఉన్నప్పుడు కంటే నేను డ్యూటీకి వెళ్ళినప్పుడు ఇంకా క్రమశిక్షణగా ఉండాలి, ఉన్నప్పుడు ఉండడానికే మా సాగు పోతుంది, నువ్వు చేసినప్పుడు అప్పుడంతా మమ్మల్ని పెట్టాలి మనగా. చిన్నప్పుడు చిన్న ఆలోచనలు పిచ్చి ఆలోచనలు అవన్నీ కూడా. ఇప్పుడు అంటా నాన్న నేను ఒప్పుకుంటాను మా నాన్న దగ్గర, నువ్వు పెంచినట్టుగా నా పిల్లలు నేను క్యాన్సల్ అయిపోయాను, అది నేను ఒప్పుకుంటాను మా నాన్న దగ్గర. మా నాన్న నేర్పించిన క్రమశిక్షణ 10వ నేర్పితే నేను బాగుపడేది. నేను నాకు తిన్నాడు సత్యం నేర్పించలేకపోయే దానికి గల కారణం ఇందాక దైవజనుల యొక్క పిల్లలు ఎలాగో వైజాగ్లో అది ప్రేమని మనం ముసుగు వేసుకుంటున్నాం కానీ లేదు క్రీస్తు విషయంలో. కాబట్టి మరి బ్రహ్మనాయుడు ప్రయాణం గురించి ప్రార్థించండి. నిజమే తన దగ్గర ఏముందో బ్రహ్మనాయుడికి తెలుసు, మీరు కొంతమందికి తెలుసు, నాకు తెలుసు, పూర్తిగా తెలుసు. అయితే మనకు తెలియాల్సింది ఏంటి అని అంటే మన ప్రార్థన సహాయం. నిరంతరము ప్రార్థన చేస్తే ఏ వైపు నుంచి వస్తాయో ఎలా వస్తుందో ఇలా చెప్పాడు నాయుడు చెప్పాడు. ఎవరి కుటుంబాలు వాళ్ళకి కష్టమైనటువంటి చిన్న సంఘాలుగా ఉన్నటువంటి మనం చేయవలసింది ఏకైక ప్రార్థన. ప్రభు నీ కార్యాలు నెరవేర్చినప్పుడు క్షేమంగా తీసుకుని వెళ్ళండి, పని ముగించుకొని మళ్ళా క్షేమంగా, ఒకవేళ మీరు వేరే విధంగా టెన్షన్ పడవద్దు కానీ సెటిల్ అయిన మధ్యలో వస్తానే ఉంటాడు. అక్కడ అబద్ధాలు మనం ఎందుకు చెప్తాం, లేని పేరు పడవ మళ్ళీ మనం నేను కట్టడి చేసినట్టు ఉంటారు. ఒకవేళ దేవుడు ఆయన అనుగ్రహించి కుటుంబం అక్కడ సెటిల్ అయినా కానీ సంఘాన్ని మాత్రం వదిలిపెట్టే పని అప్పుడు ఏంటంటే మాచర్ల ద్వారం తిరిగినట్టు తిరుగుతాడు, లండన్కి ఇక్కడికి. అంటే అంతకుమించి తేడా ఏమీ ఉండదు. కనుక ఆల్రెడీ మందిరంలో పెట్టినటువంటి శైలి గురించి, నెల పాప గురించి, నాయుడు వాళ్ళ యొక్క అవసరాల గురించి, వీటన్నిటి గురించి కూడా ప్రార్థన చేస్తాం. దైవజనుడు ఇంకా మన సంఘాలకు అనేక సంఘాలు పెట్టాలి. అనేక వేల మందికి దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఏ పిలుపు, అబ్రహాం గారికి ఇచ్చిన పిలుపు అబ్రహాంకే తెలుసు, శారములు తెలుసా, కొద్దిగా తెలుసు, కానీ ఒక మంచి విషయం. కాబట్టి ఆ పిలుపుల్లో ఉన్న ప్రయాణం క్షేమంగా పెట్టడానికి, పనులు జరిగించుకోవడానికి, స్థానిక సంఘంలో మనందరం కూడా ప్రార్థన చేయడానికి మనందరం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ఈ సమయంలో మరి వార్షికోత్సవం నిమిత్తం మరి ప్రయాణం నిమిత్తం ప్రార్థన చేసే సమయాన్ని పాస్ గారు